యేసే పరిష్కారము అనుదిన బైబిల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులకు యేసుక్రీస్తు వారి మహాకృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని కొన్ని భాగములను ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే నిన్నటి దినాన మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 153లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి. నిన్నటి దినాన్ని రాసుకునే వారు ఎవరి నుండి తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 153 119వ కీర్తన ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేనివలే త్రోవ విడిచి తిరిగి తిని అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. దేనివలే త్రోవ విడిచి తిరిగి తిని అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. రెండవ ప్రశ్న, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు. మూడో ప్రశ్న, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. రిఫరెన్స్ రాయండి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. రిఫరెన్స్ రాయండి. నాలుగో ప్రశ్న, దేని వలన నా ప్రాణము నీరైపోయెను అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. దేని వలన నా ప్రాణము నీరైపోయెను అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. ఐదో ప్రశ్న, ఆఖరి ప్రశ్న, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగము కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ తాళ్ళూరి జాన్ మాస్టారు, కమల విజయ టీచర్ గార్ల కుమారులు తాళ్ళూరి అభిషేక్, తాళ్ళూరి అభిలాష్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశించి ప్రార్థనాపూర్వకంగా తల్లిదండ్రులు తాళ్ళూరి జాన్ గారు, కమల విజయ అక్కగారు సహకారం పంపించారు. కామవరపు కోట వాస్తవ్యులు కృపా ప్రార్థనా మందిరం దైవజనులు పాస్టర్ కమ్మ రామారావు గారు, శ్రీమతి సుహాసిని గారు మరియు కుటుంబ సభ్యులు. రామారావు గారు పరిష్కారానికి చాలా ప్రియమైన తండ్రిగా, చాలా మంచి సహకారి, పరిచర్య కొనసాగింపు కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులు. ఈ దంపతులు రామారావు గారు, సుహాసిని గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. మా ప్రేక్షకులను దీవించండి. అనేక మంది బిడ్డలు ఇప్పటికే పరీక్షల నిమిత్తం ప్రార్థనలు కోరుతున్నారు. వారందరికీ మీ మెండైన కృప అనుగ్రహించండి. నవోదయ స్కూల్స్లో 10వ తరగతి వ్రాస్తున్న విద్యార్థుల కొరకు, సిబిఎస్ఈ సిలబస్తో 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు, ఎస్ఎస్సి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వ్రాయిచున్న నీ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి, మంచి మార్కులు ఇవ్వండి. మా ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు మిక్కిలి వినయముగా ప్రార్థిస్తున్నాం. మీ కృప చాపండి. కమ్మ రామారావు గారు, సుహాసిని గారులను మీరు దీవించండి. వారికి ఇచ్చిన కృపా పరిచర్యలు ప్రార్థనా మందిరం కొరకు
మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వారి కుటుంబ సభ్యులను, వారి కుమార్తెను, వారి యొక్క కుటుంబమును మీరు దీవించాలని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు, ప్రత్యేకంగా మీ సన్నిధి ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంపై రానియండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని తీసుకుని టీవీ ముందు కూర్చున్నారా, లేక బైబిల్ తీసుకోకుండానే వచ్చి కూర్చున్నారా? వాక్యానికి సమయమైంది. బైబిల్ గ్రంథం తీసుకుని రండి. కీర్తనల గ్రంథం 119వ సంకీర్తన 81వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గత రాత్రి 80వ వచనం దగ్గర వాక్యాన్ని మనం ముగించుకున్నాం. హెబ్రీ అక్షరమాల, హెబ్రీ భాష అక్షరమాల 22 అక్షరాలు. 22 అక్షరాలలో 10 అక్షరాలు ఇప్పటికి మనం ధ్యానం చేశాం. ఇంకా 12 అక్షరాలు మనం ధ్యానం చేయాలి. 11వ అక్షరం కఫ్. ఈ అక్షరము ప్రారంభంతో 8 వచనాలు వ్రాయబడ్డాయి. 81 నుండి 88 వరకు ఈ మాటలు ఉన్నాయి. చదువుకుందాం, చూడండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. 2 వచనాలు చదివాను. మీరు చూస్తూ ఉండండి, మరలా చదువుతాను. 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచు ఉన్నది. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచు ఉన్నది. రక్షణ దేవునిది, ప్రాణము విశ్వాసిది. దేవుడిచ్చే రక్షణ కొరకు విశ్వాసి ప్రాణము పరిస్థితి సొమ్మసిల్లునట్లుగా ఉంది. ఎందుకని? నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవు ఎప్పుడు ఆదరించదవో అని కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాను. నా కన్నులు క్షీణిస్తూ ఉన్నాయి. ఈ మాటలు గమనించినట్లయితే చాలా తేటగా రక్షణ కొరకు ఎదురు చూస్తున్న భక్తుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ అనే మాట చాలా పర్యాయాలు పరిష్కారంలో నేను వివరించాను. దేవుడు ఇచ్చు రక్షణ ఏమిటి? పాప క్షమాపణ, పాపము నుండి వచ్చు శిక్ష, మరణము నుండి విడుదల, అపరాధ భావన నుండి విడుదల, పరలోకపు వారసత్వం, రక్షణ అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు రక్షణగా అనుగ్రహించబడ్డారు. రక్షణ కవచం క్రీస్తే. రక్షణ దొరుకుతుంది అని ఆశతో ఎదురు చూస్తున్నాడు. కన్నులు క్షీణించేటట్లు ఎదురు చూస్తున్నాడు. ఇది పాత నిబంధనలో ఎజ్రా అనుభవం అయితే, ఈ దినం నీవు కనిపెట్టుకొని ఎదురు చూడాల్సిన పని లేదు. ఇట్ ఈజ్ అవైలబుల్ నౌ ఇట్ సెల్ఫ్. అది ఇప్పుడే లభించుటకు సిద్ధముగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో రక్షణ అయిన యేసు ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూచారు. వారి కనులు కనిపెట్టి ఉన్నాయి. వారి కనులు క్షీణించాయి. అంటే అర్థం ఏమిటి? వారు అనుకొనిన సమయమున ఆయన బయలుపడలేదు కనుక వారు ఈ పదాన్ని వాడారు. దేవుడు తన యొక్క అనుకూల సమయంలో కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించారు. ఆయన మానవులకు రక్షణను సిద్ధపరిచారు. కనుక ఆయన వాక్యము యందు ఆశ పెట్టుకున్న వారికి, ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఒక నిరీక్షణ ఉంది. అది ఏమిటి అనగా, తప్పక దేవుడు వారిని ఆదరిస్తాడు. నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు, రక్షణ కొరకు, దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు భక్తుని కన్నులు
ఎదురు చూస్తూ ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానం పాత నిబంధనలో ఆదాము హవ్వలకు యేసును గూర్చిన వాగ్దానం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడిచ్చారు. ఆనాటి నుండి యేసు ప్రత్యక్షమగు వరకు కూడా ప్రజలందరి యొక్క కన్నులు, విశ్వాసులందరి యొక్క కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. 83వ వచనం చదువుతాం. నేను పొగ తగులుచున్న సిద్ధి వలన అయితిని, ఆయనను నీ కట్టడలను నేను మరుచుటలేదు. తన పరిస్థితి వర్ణించుకుంటున్నాడు. పొగ తగిలిన సిద్ధి ఏ విధంగా అయితే డార్క్గా అయిపోయి బ్రైట్నెస్ లేకుండా పోతుందో, అదేవిధంగా నేను నీ కట్టడలను నేను మరుచటం లేదు. అట్లాంటి పరిస్థితి వచ్చినా అయినను పొగ తగులుచున్న సిద్ధి వలె అయిపోయినా నీ కట్టడలను నేను మరుచటలేదు. చూడండి, అనేక పరిస్థితులు విశ్వాసులను కమ్ముకుంటాయి. విశ్వాసులను నిరాశ, నిస్పృహాలు అనే బాణాల చేత అపవాది ఎల్లవేళలా సంధిస్తూనే ఉంటాడు. అట్లాంటి పరిస్థితుల మధ్య వాక్యమును నేను మరువలేదు, వాక్యమును కట్టడలను నేను మరుచుటలేదు అని భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. నిజమే, మన జీవితాల్లో ఎట్లాంటి కండిషన్స్ ఎరైజ్ అవుతాయో మనకు తెలియదు, ఏమి రేకెత్తించబడతాయో మనకు తెలియదు. వాటన్నింటి మధ్య మనము విశ్వాసము కాపాడుకోవాలి. వాటన్నింటి మధ్య మనము దేవుని వాక్యాన్ని మరువకూడదు. 84వ వచనం. నీ సేవకులు దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. 84వ వచనం 2 ప్రశ్నలు వేస్తున్నాడు. 2 ప్రశ్నలు. ఒకటి, నీ సేవకుని దినములు ఎంత కొద్దివి ఆయను. దినములు తగ్గించబడినట్లుగా అనిపిస్తోంది అతనికి. దినములు చాలా కొంచెమే అయినట్లుగా అనిపిస్తోంది. సోదరుడా, సోదరి, సేవకుని దినాలు ఎంత కొద్దివయ్యాయి అంటే ఎంత లిమిటెడ్ పీరియడ్లో దేవుడు ఆ సేవకుని ఉంచాడని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయినా నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చునా ఎప్పుడు? ఈ ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో ఉంది. ఇది నానా, నన్ను తరుము వారికి తీర్పు తీర్చేది ఎప్పుడు? నన్ను తరుము వారికి తీర్పు తీర్చేది ఎప్పుడు? సోదరుడా, సోదరి, అనేక పర్యాయాలు ఈ ప్రశ్న నీవు అడిగి ఉంటావు. ఈ ప్రశ్న నేను ప్రభువును అనేక పర్యాయాలు అడిగి ఉంటాను. ఎందుకంటే మనం మనుషులం, ప్రాచీన పాపపు స్వభావం కలిగిన వారు, మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినిన వారి నుండి వచ్చినటువంటి వారం. మన అంతరంగంలో అనేక ప్రశ్నలు ఉంటాయి. నీవు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? నీ సేవకుని దినాలు కొద్దివయ్యాయి అంటూ అన్నాడు. నన్ను తరుమువానికి నీవెప్పుడు తీర్పు తీరుస్తావు? తీర్పు దేవుని చేతిలో ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనములు అంటాడు, తీర్పు తీర్చేది దినము నియమించి ఉన్నాడు. తీర్పు తీర్చేది దినము నియమించి ఉన్నాడు. పౌలు భక్తుడు తీర్పుని గురించి రోమా పత్రికలో రాస్తాడు 2వ అధ్యాయంలో. తీర్పు తీర్చకండి, మీకు తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చు మానవుడా, నీవు నిరుత్తరుడవు, నీవు నట్టి కార్యముల్లోనే ఉన్నావు. ఈ తీర్పు ఏమిటి? ఆ తీర్పు ఏమిటి? ఈ తీర్పు? తీర్పు తీర్చవద్దు అని ప్రభువు చెప్తున్నాడు. సంఘములోని వారికి మీరే తీర్పు తీర్చండి అని వాక్యం చెప్తోంది. సోదరుడా, సోదరి, ఒక వ్యక్తిని దోషిగా నిలబెట్టే తీర్పులు నీవు తీరుస్తున్నావా? ఒక వ్యక్తిపై నీ అభిప్రాయాన్ని ప్రకటన చేస్తున్నావా? నీవు కూడా అదే పనులలో ఉన్నావని జ్ఞాపకం చేసుకుంటే నీ సోదరునికి తీర్పు తీర్చలేవు. తీర్పు తీర్చవద్దని ప్రభువు చెప్పారు. ఎందుకంటే
తీర్పు తీర్చే పని ఆయనది. ఆయనే తీర్పు తీర్చాలి, మనం కాదు. భక్తుడు అడుగుతున్నాడు, దేవా, నా శత్రువులు, నన్ను బాధ పెట్టిన వారు, నన్ను తరిమినటువంటి వారు ఎప్పుడు తీర్పు పొందుతారు? బైబిల్ చాలా తేటగా ఈ విషయాన్ని చెప్తోంది. దేవుడు తాను తన యొక్క ప్రణాళిక ప్రకారం తీర్పు తీర్చే దినాన్ని నియమించాడు. న్యాయపు పీఠం ఎదుట ప్రతివాడు నిలబడాలి. ధవళ సింహాసనం ఎదుట అంచె తీర్పు ప్రతి ఒక్కరూ నిలబడాలి. కనుక తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. తీర్పు నుండి తప్పించుకునేది ఎవరు? దేవుని తీర్పు నుండి విశ్వాసులు మాత్రమే. వారు తీర్పులోనికి రావక జీవములోనికి దాటిపోయారు. యోహాను సువార్తికుడు చెప్తున్న మాటలు ఇవి. యోహాను సువార్తికుడు, వారు తీర్పులోనికి రారు. ఎవరు? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులోనికి రాక వారు మరణమును దాటిపోతున్నారు, వారు శిక్షను దాటిపోతున్నారు. రోమాపత్రికలో రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నో జడ్జిమెంట్ ఫర్ బిలీవర్స్. విశ్వాసులకు ఏ శిక్షా విధి లేదు. దేవుడు ఆ శిక్ష భరించాడు. యేసుక్రీస్తునందు ఆ శిక్ష ఆయన అనుభవించాడు. అందుకనే మనం తీర్పు నుంచి తప్పించుకుంటాం. మనకు తరుముతున్న వారికి తీర్పు ఎప్పుడు తీరుస్తాడు? ఈ దినం నువ్వు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, నేను అనుకుంటున్నట్టుగా జరగకపోవచ్చు. ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను హెచ్చరిక నొందుతున్నాను. మీరును హెచ్చరిక నొందాలి. నీవు నేను అనుకుంటున్నట్టుగా తీర్పులు జరగకపోవచ్చు, కానీ ఒక దినాన మనం ఊహించని విధానంలో ఖచ్చితంగా మనలను తరుము వారికి తీర్పు వస్తుంది. మనలను తరుము వారికి తీర్పు వస్తుంది. భక్తుడైన దావీదు తన సొంత కుమారుని చేత తరమబడ్డాడు. అబ్షాలోము అందగాడు, కానీ బుద్ధి వక్రీకరించింది. పాపాన్ని ప్రేమించాడు, తను గర్వించాడు, తండ్రిపై ప్రకటన చేసుకున్నాడు. రాజుగా రాజును సింహాసనం దిగి పారిపోయేట్టు చేశాడు. అట్లాంటి అబ్షాలోము మరణించాడు. దావీదు ఎంతో కన్నీరు కార్చాడు. దేవుడు అబ్షాలోముకు తీర్పు తీర్చాడు, ప్రకటన చేశాడు, తీర్పును ప్రకటన చేశాడు. ఎవరి కాలంలోనే అబ్షాలోము మరణించాడు. సోదరుడా, సోదరి, దేవుని తీర్పు విధానాలు కొన్ని పర్యాయాలు మనకు అర్థం కాదు. ఏమిటి ప్రభువా, ఇంత ఘోరమైన నేరస్తులు కండ్ల ఎదుటే తిరుగుతుంటే నీవు తీర్పు తీర్చవా అని ఆక్రోశించేటువంటి భక్తులు లేకపోలేదు. కానీ ప్రభు ఒక ప్రత్యేక ప్రణాళిక చొప్పున ఆయన తీర్పులను ఆయన నిర్వహించడానికి ఎదురు చూస్తున్నాడు. 85వ వచనం, నీ ధర్మశాస్త్రము అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవిరి. ధర్మశాస్త్రమును అనుసరించని కొందరు గర్విష్ఠులు భక్తుడిని చిక్కించుకోవటానికి గుంట తవ్వారు. చూస్తున్నారా భక్తిహీనుల యొక్క దురాగతాలు? నీతిమంతుని చిక్కించుకోవాలని భక్తిహీనులు గుంటలు దవ్వుతున్నారు. సోదరుడా, సోదరి, నీకు కూడా ఎవరైనా మోసపూరితమైన గుంటలు తవ్వుతున్నారా? భక్తిహీనుల సహవాసంలో ఉండవద్దు, గర్విష్ఠుల సహవాసంలో ఉండవద్దు. కొన్ని పర్యాయాలు మన కాలు వెనకకు తీసుకోలేని ప్రమాదం కూడా భక్తిహీనుల సహవాసంలో ఏర్పడుతుంది. చెడ్డ సహవాసం మంచి ప్రవర్తనను చెరిపేస్తుంది. భక్తుడంటున్న మాట, దేవా, నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుగా గుంటలు తవ్వారు, దురాలోచనలు చేశారు, ఉరులు వడ్డారు, కానీ సాధించలేకపోయారు. ఎందుకనగా దేవా, నీవు నాకు తోడుగా ఉన్నావు. సోదరుడా, సోదరి, నిన్ను ఈ రాత్రి నాశనం చేయటానికి గర్విష్ఠులు ఏమి ప్రణాళిక చేశారు? అది రద్దుపరచబడుతుంది.
అది వీగిపోతుంది, అది నిలబడదు. దేవుడు సంపూర్ణ బలము కలిగిన వాడై నిన్ను సంరక్షిస్తాడు. 86వ వచనం, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచూ ఉన్నారు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. నీ ఆజ్ఞలు నమ్మదగినవి. ట్రస్ట్ వర్ది, ఫెయిత్ఫుల్ గాడ్. ఆజ్ఞలు నమ్మదగినాయి. అందుకేనంటాడు, నాకు సహాయము చేయి, నాకు సహాయము చేయి. ఈ మాట ఎప్పుడైనా మీరు ప్రభువుని అడిగారా? నేను ప్రతిదినం అడుగుతాను, ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి. ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవే అని మొరుపెడుతుంటాను. దేవుడు అద్భుత సహాయం చేస్తాడు, ఆశ్చర్యకరంగా సహాయం చేస్తాడు. ఆయన చాలా నమ్మదగిన సహాయకుడు. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేటుకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశములను నేను విడువక ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపా చేత నన్ను బ్రతికించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 86, 87, 88 వచనాల్లో భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయటకు కొంచెమే తప్పెను. ఎవరు తప్పించారు? దేవుడే తప్పించాడు. నాశనం చేయాలనుకునే వాళ్ళు నాశనం చేయటానికి చూస్తారు, తప్పించటానికి చూడరు. కానీ దేవుడు తప్పించాడు. అందుకని అంటాడు, నీ కృపచేత బతికించు. నువ్వు తప్పించబడాలి అంటే దేవుని కృప ఒక్కటే మార్గం. దేవుని కృపచేతనే మనము తప్పించబడతాం. ఈ రాత్రి కాలపు వాక్య భాగము కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్నవారు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ తాళ్ళూరి జాన్ మాస్టారు, కమల విజయ టీచర్ గార్ల కుమారులు తాళ్ళూరి అభిషేక్, తాళ్ళూరి అభిలాష్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశించి ప్రార్థనాపూర్వకంగా తల్లిదండ్రులు తాళ్ళూరి జాన్ గారు, కమల విజయ అక్కగారు సహకారం పంపించారు. వారు కామవరపుకోట వాస్తవ్యులు, కృపామందిరం ప్రార్థనా మందిరం పాస్టర్ గారు శ్రీ కమ్మ రామారావు గారు, శ్రీమతి కమ్మ సుహాసిని గారు మరియు వారి కుమార్తె కుటుంబ సభ్యులు తెలియచేస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించమని మనం చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథంలోని శ్రేష్టమైన భాగాలను ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలును ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అండి. మరి వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి చేత నిర్వహింపబడుతున్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఉంటుందండి. క్విజ్ నెంబర్ 153లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 153 119వ కీర్తనను ఆధారంగా చేసుకుని ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, దేని వలె త్రోవ విడిచి తిరిగి తిని అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు? దేని వలె త్రోవ విడిచి తిరిగి తిని అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. రెండవ ప్రశ్న, ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు? ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు? మూడో ప్రశ్న, నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. రెఫరెన్స్ రాయండి. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. రిఫరెన్స్ రాయండి. నాలుగో ప్రశ్న, దేని వలన నా ప్రాణము నీరైపోయెను?
అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. దేని వలన నా ప్రాణము నీరైపోయెను అని కీర్తనాకారుడు చెప్పుచున్నాడు. 5వ ప్రశ్న, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కొరకు ప్రార్థిస్తున్నారా? పరిచర్య బాగా విస్తరించింది. మరలా గ్రామాల మధ్యన కూడికలు పెట్టడానికి మేము ఆశిస్తున్నాం. గ్రామాలలో సువార్త ప్రకటన కొరకు గ్రామాలలో ఉన్న సంఘ కాపరులే చాలామంది ముందుకు వస్తున్నారు. కావున ఈసారి సువార్త ప్రకటన సులభం అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీ గ్రామంలో సువార్త ప్రకటన మీరు కోరినట్లయితే మేము మీ గ్రామానికి రావటానికి సిద్ధంగా ఉన్నాం. స్థానిక గ్రామాల్లో ఉన్న సంఘ కాపరులు ఈ వేసవి కాలంలో సువార్త ప్రకటన కొరకు ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేసుకుని పరిష్కారం సిబ్బందిని వినియోగించుకోవచ్చని కూడా నేను మనవి చేస్తున్నాను. అలాగే ఈ గ్రామ కూడికల కొరకు ప్రత్యేకమైన స్టాఫ్ కావాలి. ఒక 4 యవనస్తులు గ్రామ కూడికలు నిర్వహించడానికి ఒక 2 నెలల పాటు ప్రత్యేకంగా మాకు కావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వాలంటీర్గా ఎవరైనా ముందుకు వచ్చి దైవ సేవకుల్లో కానీ యవనులు, దైవ సేవ అంటే ఆసక్తి ఉన్నవారు కానీ, బైబిల్ కళాశాలలో విద్యను ముగించుకుని ఖాళీగా ఉన్నటువంటి వారు కానీ, లేదు సెలవులకు బైబిల్ కాలేజ్ నుండి వచ్చినటువంటి విద్యార్థులు కానీ వాలంటీర్స్గా మాకు ఉన్నట్లయితే ఈ వేసవి కాలంలో కొన్ని ప్రత్యేకమైన సువార్త కూటాలు ఏర్పాటు చేయాలని నేను ఆశిస్తున్నాను. పరిష్కారంలో కంప్లీట్ ఎక్విప్మెంట్ ఉంది, ప్రింటింగ్ ఫెసిలిటీ ఉంది, మైక్ సిస్టమ్స్, లైటింగ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కేవలం ఆ ప్రాంతంలో మీటింగ్ ఆర్గనైజ్ చేయటం కొరకే వాలంటీర్స్ కావాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తులో ఉంచుకొని ఒక 4 యవనులు ముందుకు రమ్మని, యెహోషువ వంటి మంచి కమిటెడ్ పర్సన్స్, తిమోతి వంటి మంచి కమిటెడ్ ఇవాంజలిస్ట్స్ ముందుకు రావాలని నేను మనవి చేస్తున్నాను. పరిష్కారం 80 ఎపిసోడ్స్ ప్రతి మాసం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసారం అవుతున్నాయి. దీని కొరకు ప్రార్థన చేయండి. ప్రింటింగ్ మీకు తెలిసినటువంటి వారు, కరపత్రికలు ముద్రించాలనుకున్న వారు, మాసపత్రికలు వేయాలనుకునే వారికి ఉచితంగా ప్రింటింగ్ ఇస్తున్నాం కనుక మీకు తెలిసిన వారిని ప్రోత్సహించి పంపించండి. ప్రార్థనా శిబిరం 15 మంది స్త్రీలు ప్రార్థిస్తున్నారు. ఇంకొక 5 ప్రార్థనా పరులైన స్త్రీలను మేము ప్రార్థనా శిబిరంలో ఈ మాసంలోనే తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. కనుక ప్రార్థన చేయటానికి ఆసక్తి కలిగిన మహిళలు మమ్మల్ని సంప్రదించవచ్చునని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసే పరిష్కారం ఎపిసోడ్ స్పాన్సర్స్గా మీరు ఒక దినం ప్రసారం చేస్తే లక్షలాది మంది ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఒక బర్త్డే, మెమోరియల్ డే, వెడ్డింగ్ యానివర్సరీ, రిటైర్మెంట్ డే, స్పెషల్ ప్రమోషన్ డే, ఇట్లా ఏవైనా ఒక ప్రత్యేక దినం మీరు ఎన్నిక చేసుకొని సువార్త ప్రకటించడానికి ముందుకు రావచ్చు. అలాగే ప్రతి మాసం ఒక రోజుకి ఒక ₹1 చొప్పున సహకరించగలిగిన వారుంటే వారి కొరకు ఒక బాక్స్ ఇవ్వటం జరుగుతుంది. నెలలో ₹50 కానీ ₹100 కానీ ఇచ్చేవారిని పరిష్కారం సిబ్బంది దర్శిస్తారు. ఇవి పరిష్కారంలో ప్రమోషనల్ ఆస్పెక్ట్స్. వీటిని మీరు దృష్టిలో ఉంచుకోండి. ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా కొనసాగుతోంది. 119వ సంకీర్తన ఇప్పటికీ 22 వర్తమానాలు నేను ధ్యానం చేశాను. 22 వర్తమానాలు.
నెల పైగా పడుతుంది ఈ కీర్తన ముగించడానికి. కాబట్టి మీరు అర్థం చేసుకొని ఈ స్వదేశీ స్వచ్ఛంద సువార్థీకరణోద్యమంలో మీరు భాగస్థులు కండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రేక్షకులలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఈ లెంట్ సందర్భంగా వివిధ సంఘాల్లో అనేక ఆరాధనలు జరుగుతున్నాయి. వాటన్నింటా మీ కృపనిచ్చి విశ్వాసులు బలపరచబడుటకు, నూతనంగా అనేకులు విశ్వాసులుగా గుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి ఆర్థిక కృప దయచేయండి. పరిష్కారం పరిచర్యలో గ్రామ కూడికల కొరకు 4 వాలంటీర్స్ను పంపించండి ప్రభు. కృపా సహాయం దయచేయండి. ఒక 5 ప్రార్థనా మహిళలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకునమని, ప్రభు సమయంలో ప్రత్యేకంగా కోర్టు తగాదాల చేత బాధపడుతున్న వారికి నెమ్మదినిమ్మని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని, రేపటి రాత్రి కార్యక్రమంలో మేము కలుసుకునే పర్యంతం మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఈ రాత్రి కాలపు వాక్య భాగము కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు పత్తేబాద వాస్తవ్యులు శ్రీ తాళ్ళూరి జాన్ మాస్టారు, కమల విజయ టీచర్ గార్ల కుమారులు తాళ్ళూరి అభిషేక్, తాళ్ళూరి అభిలాష్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. వీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆశించి ప్రార్థనాపూర్వకంగా తల్లిదండ్రులు తాళ్ళూరి జాన్ గారు, కమల విజయ అక్క గారు సహకారం పంపించారు.